కట్టుకున్న భార్యని ఇక తన ప్రతిబింబం ఏదైతే వైష్ణవి కడుపులో పెరుగుతుందో వాళ్ళిద్దరిని కూడా అంటే ఒక ప్రాణాన్ని కాదు ఇద్దరు ప్రాణాలను చంపేసిన పరమ దుర్మార్గుడు, త్రాష్టుడు, నీచుడు ఎవరైనా ఉన్నారంటే అది హరిబాబు. అయితే ఎంతలాగా వీడు తెగించాడు ఈ అమ్మాయిని చంపడానికి అంటే నిజం మాట్లాడాలి అంటే ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. పక్కనే అంటే ఈ అమ్మాయి వైష్ణవి వాళ్ళు ఉంటారు కదా! వైష్ణవి వాళ్ళ భర్త వాళ్ళందరూ ఒక ఒక ఇంట్లో ఉంటారు. ఆ ఇంటికి కొంచెం దూరంలోనే వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఒక అన్నయ్య, వదిన వాళ్ళు ఉంటారనమాట. అంటే నిజం చెప్పాలి అంటే వీళ్ళు గట్టిగా అరుచుకున్నా కూడా వాళ్ళకి వినిపించేంత దగ్గరగా ఉంటాము అని చెప్పి వాళ్ళ మదరే చెప్పారు. అయితే అంత దగ్గరగా ఉన్నా సరే మొత్తం అందరినీ కూడా ఆహ్, మాయ కమ్మిచ్చేసి గుడ్డి వాళ్ళని చేసేసి అతి కిరాతకంగా, అతి దారుణంగా వైష్ణవిని చంపేశాడు. రక్తపు మడుగులో ఉంది. అయితే ఇప్పుడు ఈ నాటకాల దుర్మార్గుడు జైల్‌లో ఉన్నాడు గదా! పోలీస్ రిమాండ్‌లో ఉన్నాడు జగిత్యాలలో. అక్కడ కూడా డ్రామాలాడాడనమాట. జైల్‌లో వింత ప్రవర్తనను చేస్తూ వచ్చాడు. ఎలాగా అంటే దాదాపుగా తను జైలుకెళ్ళినప్పటి నుంచి సరిగ్గా నీళ్ళు, అన్నం లాంటివి తీసుకోకుండా తన శరీరానికి తానే సొంతగా డీహైడ్రేట్ చేసుకొని అంటే మనం ఆహార పానీయాలు, నీళ్ళు, అన్నం తీసుకోకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా డీహైడ్రేషన్ వస్తుంది. శరీరం అంతా కూడా నీళ్ళు లేక ఎండుకుపోతుంది. దానివల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తాయి గదా! దాన్ని కావాలని చేసి ఎలాగైనా సరే జైలు నుంచి బయటపడదామని జెప్పేసి తనకి వాంతులని, విరోచనాలని, కళ్ళు తిరిగిపోతున్నాయని, ఆపస్మారక స్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను అంటూ నాటకాలాడాడనమాట. అయితే ఇమ్మీడియేట్‌గా పోలీసులేమి ఈ వీడి విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన దాంతోనే తనని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెట్టి ఐసీయూలో పెట్టంగానే అక్కడున్న డాక్టర్లు ఏమన్నారంటే, "వీడు చాలా బాగున్నాడండి. వీడికి ఏమీ కాలేదు. కాకపోతే సరైన నీళ్ళు, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల తనిలా జరిగిందే తప్ప, ఇతని పరిస్థితి అంతా చక్కగా ఉంది. ఇతన్ని మళ్ళీ తీసుకెళ్ళి జైల్‌లో పడేయండి" అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఇతని ప్లాన్ ఏంటంటే, ఏదో ఒక రకంగా అనారోగ్యం వంక పెట్టుకునో, లేకపోతే ఏదో వంక పెట్టుకొని ఆ జైలు నుంచి తను బయటపడిపోయి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అనుకున్నాడు. ఎందుకనంటే పెళ్ళాన్ని చంపేసిన వాడు ఇంకొక 4, 5 నెలల్లో తన కడుపున అంటే ఎంతటి దుర్మార్గులైనా మీరు నిజ జీవితంలో కానివ్వండి, లేకపోతే మనం చుట్టూ చూస్తున్న ప్రపంచంలో కానివ్వండి, ఎంత దుర్మార్గులైనా సరే పెళ్ళాం విషయంలో దుర్మార్గత్వంగా ఉంటారు గానీ, పిల్లల విషయంలో ఎంతో కొంత వాళ్ళలో ప్రేమ అనేది వస్తుంది. అలాగే గర్భవతిగా ఉన్న భార్య విషయంలో కానీ, పుట్టిన బిడ్డ విషయంలో కానీ కొంత మార్పనేది వస్తుంది. అలాంటి ఇంత క్రూర కర్కోసకుడు అంటారు చూసారా? అలాంటి వ్యక్తి అనమాట ఇతను. బిడ్డ లోపల ఉందన్న విషయం కూడా మర్చిపోయి చంపేసేసి ఇప్పుడు జైల్‌లో నాటకాలాడుతున్నాడు. నాకు ఒంట్లో బాలేదు. నేను స్పృహ కోల్పోయాను అనేసి. అయితే ట్రీట్మెంట్ జస్ట్ 1 అవర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. ఇతనికి ఏ అనారోగ్య సమస్యలు లేదు. మీరు హ్యాపీగా ఎళ్లి శిక్ష వేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందంట. అయితే మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.